బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీశైలం దేవస్థానంలో మరోసారి అవకతవకలు బయటపడ్డాయి. వెబ్సైట్లో బుక్ చేసిన టికెట్లపై తేదీలు తారుమారుగా పడుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శనానికి వెళ్లే సమయంలో టికెట్ స్కాన్ అవ్వక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇటీవల దర్శనానికి వచ్చిన భక్తుల టికెట్లు స్కాన్ అవ్వకపోవడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో అధికారులపై విమర్శలు వెల్లువడుతున్నాయి. గతంలో అభిషేక సేవా టికెట్ల విషయంలోనూ అక్రమాలను గుర్తించిన ఏసీబీ అధికారులు 11 మందిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు అదే ఘటన పునరావృతం అవుతుండటంతో అధికారులు విచారణ చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. శ్రీశైలం దేవస్థానంలో మరోసారి అవకతవకలు బయటపడ్డాయి. వెబ్సైట్లో బుక్ చేసిన టికెట్లపై తేదీలు తారుమారుగా పడుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్, రూపా శ్రీశైలంలో టికెట్ల గందరగోళం అయితే కొనసాగుతున్నాము అనే చెప్పుకోవాలి. ఒక భక్తునికి అయితే కనుక 26వ తేదీ 1/2024లో అతను టికెట్ బుక్ చేస్తున్న నేపథ్యంలో 13/12/2023 పోయిన సంవత్సరానికి దర్శనానికి టికెట్ బుక్ కావడంతో అక్కడ గందరగోళ వాతావరణం అయితే నెలకొనింది. దేవస్థానం వారైతే కనుక దీని అయితే కనుక దీని మీద ఎటువంటి స్పందన అయితే చేయలేదు. అదే విధంగా భక్తులు అయితే కనుక ఆందోళన వ్యక్తం చేస్తారు. గతంలో కూడా 2017లో కూడా దేవస్థానంలో ఇలాంటి అవకతవకలు జరిగాయి. అప్పుడు ఏసీబీ అధికారులు కూడా ఇది అవకతవకలను గుర్తించి 3,20 లక్షల దాకా రికవరీ చేయడం జరిగింది. దాంతో పాటు 11 మందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అదే పునరావృతం అవుతుందని కూడా భక్తులు అయితే కనుక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి గోసేవ టికెట్లపై ఇలాంటి ఆన్లైన్ లో 99 సంస్థ 9 సంస్థ ద్వారా అయితే కనుక టికెట్ల బుకింగ్ అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇది దేవస్థానానికి సంబంధించి జరిగిందా లేకపోతే కనుక ఇక్కడ ప్రైవేట్ సంస్థ అయినటువంటి 999 ఆ సంస్థ ద్వారా జరిగిందా అనే తప్పిదాలా అనే దాని మీద అయితే కనుక భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రూపా మస్తాన్, మరి దీనిపైన శ్రీశైలం అధికారం ఏమంటుందంటారు? అధికారులు ఇప్పటికైతే అధికారులు అయితే కనుక ఏదైతే కనుక బుక్ చేస్తున్న వ్యక్తిని అయితే కనుక వేరే టికెట్ తీసుకొని అతనికి దర్శనానికి అయితే పంపించడం జరిగింది. అక్కడి సమస్యను అక్కడే పరిష్కరించడం అయితే జరిగింది. కానీ ఈ టికెట్ పైన మటుకు ఎటువంటి అధికారులు అయితే కనుక స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ఇది బుకింగ్ ఆన్లైన్ లో ఏదైనా తప్పిదం ఉండొచ్చు, అంతే తప్పించి ఎటువంటి అవకతవకలు జరగట్లేదని కూడా అక్కడ ఉన్న వారు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. రూపా రైట్ మస్తాన్, థ్యాంక్ యూ.